వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు యావత్ భారతదేశంలోనే పరిచయంతో పనిలేని నాయకుడు నేడు కేంద్ర మంత్రి వర్గంలోకి చోటు దక్కించుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో డెల్టా ప్రాంతంలో నాడు కేంద్ర మంత్రిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉండేవారు. అయితే యాదృచ్ఛికంగా ఆయన అల్లుడు కిలారి రోషయ్యపై విజయకథనం సాధించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అదృష్టం వరించి అనూహ్యంగా కేంద్రంలో మంత్రిగా అవకాశం దక్కింది. దాదాపుగా భారతదేశంలో కోటీశ్వర్లలో ముందుకు దూసుకువచ్చి ప్రజల చేత శభాష్ అనిపించుకుంటున్నారు పెమ్మసాని. కేవలం తొలి అడుగులోనే బంపర్ ఆఫర్ కొట్టేసిన వ్యక్తి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. చంద్రబాబుకి ఎవరిపైనైనా నమ్మకం కావాలంటే చాలా కష్టపడాలి. కానీ అవేమీ పెమ్మసానికి అవసరం లేకుండానే తొలి విజయంతో ఏకంగా అధినేత మనసుతో పాటు మంత్రి పదవి దక్కించుకోవడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చకు దారితీసింది. చిన్నబాబు విజయంలో పాలు పంచుకోవడంతో పాటు అధినేత ఆశీస్సులతో ఈ సంపదలోనే కాదు పదవులలో కూడా తొలి వరుసలోనే ఉండడంతో ఆయన సొంత నియోజకవర్గం తెనాలి బుర్రిపాలెంలో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఏ రంగంలో ముందుకు సాగుతుందో చూడాల్సిందే అంటూ అప్పుడే ఆసక్తికర చర్చ నడుస్తోంది. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కు మా న్యూ టీవీ తెలుగు తరఫున అభినందనలు.